హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన హెల్దీ స్వీట్ రెసిపీ వచ్చేసి క్యారెట్ పాయసం. ఈ క్యారెట్ పాయసాన్ని చిన్నపిల్లలు అలాగే పెద్దవారు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చాలా హెల్దీ కూడాను. ఎంతో ఈజీగా క్విక్గా చేసుకునే ఈ క్యారెట్ పాయసాన్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూద్దాం. ముందుగా సగ్గుబియ్యంను తీసుకోండి. 1 కప్పు కావాలంటే 1 కప్పు తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 కప్పు తీసుకున్నాను. ఈ 1/2 కప్ సగ్గుబియ్యాన్ని ఒక 10 మినిట్స్ వరకు వాటర్లో నానబెట్టి పక్కన పెట్టండి. అలాగే 2 క్యారెట్స్ని తీసుకొని ఇలా పైన చెక్కు తీసుకొని శుభ్రంగా కడిగి తురుముకొని పెట్టుకోండి. ఇలా సన్నగా తురుముకొని పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి అందులో 1 గ్లాస్ వాటర్ను పోసి అందులో నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేయండి. ఇలా 10 మినిట్స్ మనం నానబెట్టడం వల్ల ఈ సగ్గుబియ్యం త్వరగా ఉడుకుతాయండి. వీటిని ఒక 10 మినిట్స్ బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించండి. సగ్గుబియ్యం ముందు బాగా ఉడికితేనే పాయసం టేస్టీగా కుదురుతుంది. కాబట్టి ముందు సగ్గుబియ్యాన్ని బాగా ఉడికించుకోండి. ఆ తర్వాత వేరొక స్టవ్ మీద వేరొక బాండి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో జీడిపప్పుని అలాగే బ్లాక్బెర్రీ లేదంటే కిస్మిస్ ఉంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి. బాదం పప్పులని కూడా వేసి దోరగా వేయించండి. వీటిని దోరగా వేయించిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. అలాగే ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి తురిమి పెట్టుకున్న క్యారెట్ను ఇందులో వేసి క్యారెట్లో ఉండే పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఈ క్యారెట్ తురుమును ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ సగ్గుబియ్యం బాగా ఉడికిపోయాయండి. బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ వేయించిన క్యారెట్ తురుమును ఇందులో వేసి బాగా కలపండి. ఇలా వేసి ఇదంతా బాగా తిక్కయ్యేంత వరకు ఉడికించండి. ఇలా క్యారెట్ తురుము వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు వీటిని బాగా ఉడికించండి. ఉడికించిన తర్వాత ఇందులో సరిపడా మనం బెల్లంను తీసుకోవాలి. బెల్లం మొత్తం బాగా కరిగేంత వరకు ఉడికించుకోవాలి. చూశారు కదా, బెల్లం మొత్తం కరిగిపోయిందండి. ఇలా ఒకసారి మిక్స్ చేసి ఇందులో మనం మిల్క్ని యాడ్ చేయాలి. ఇక్కడ నేను మిల్క్ని 1 కప్పు మిల్క్ని యాడ్ చేశాను. ఇలా మిల్క్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వీటిని ఇంకొకసారి ఉడికించండి. మిల్క్ వేసిన తర్వాత ఎక్కువసేపు కూడా ఉడికించకూడదు. ఒక 5 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఇందులో వేసి మిక్స్ చేయండి. చూశారు కదా, చాలా కలర్ఫుల్గా టేస్టీగా కనిపిస్తుంది. ఇప్పుడు క్యారెట్ పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక బౌల్లో తీసుకోండి. ఇలా ఎంతో రుచిగా హెల్దీగా క్యారెట్ పాయసాన్ని మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి. అందరికీ బాగా నచ్చుతుంది. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నేను చేసిన ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.